ఒకసారి ఒక విమానం గాలిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా తుఫాన్లో చిక్కుకుంది. విమానం ఎగిరి పడుతుంటే లోపలున్న ప్రయాణికులందరూ భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు పోతాయేమో అన్న ఆందోళనతో కొందరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, మరికొందరు కేకలు వేస్తున్నారు. కాని ఆ గందరగోళంలో కూడా ఒక చిన్న పాప మాత్రం చాలా ప్రశాంతంగా తన సీట్లో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటోంది. ఆ పాప ముఖంలో కనీసం భయం అన్న ఛాయే లేదు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి అడిగాడు, పాపా, విమానం ఇంతలా ఊగిపోతుంటే అందరం భయపడుతుంటే నువ్వెలా ఇంత ధైర్యంగా ఉన్నావు అని. అప్పుడా పాప నవ్వుతూ ఒకటే మాట చెప్పింది, అంకుల్, ఈ విమానం నడుపుతున్న పైలట్ మా నాన్న నన్నెప్పుడూ ప్రమాదంలో పడేయడు. నన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తాడని నాకు తెలుసు. మన జీవితం అనే విమానం కూడా అప్పుడప్పుడు సమస్యలనే తుఫాన్లో చిక్కుకోవచ్చు. పరిస్థితులు భయంకరంగా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ జీవితాన్ని నడిపిస్తున్నది మన పరలోకపు తండ్రి. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనల్ని క్షేమంగా గమ్యానికి చేరుస్తాడని నమ్మితే ఏ తుఫాను మనల్ని ఏమీ చేయలేదు. నీకు కలిగే భయం కంటే నీ దేవుడిపై నీకున్న నమ్మకం పెద్దదిగా ఉండాలి.